వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ₹1 ఏడాదికి జీతం, నెలకో ఏడాదికో ఇంకా లేదు, ఏడాదికి రూపాయి అని చెప్పి ప్రచారం అయితే చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి 100కి పైగా అక్రమాలు చేశాడు. అదే సిరీస్లో భాగంగా ఈరోజు తీసుకొచ్చినటువంటిది ప్యాలెస్ పిచ్చి. ఈ ప్యాలెస్ పిచ్చి సరే, వ్యక్తిగతంగా తనకున్నటువంటి ఆస్తులతో కట్టుకున్నాడు అంటే, అబ్బా ఏం కట్టుకున్నాడు రా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యాపారవేత్త. తన టేస్ట్ చాలా అద్భుతం, ఎంత చక్కటి ఇంటీరియర్ తోటి ఎక్స్టీరియర్ తోటి బిల్డింగ్స్ కట్టుకున్నాడరా అని చెప్పి ముచ్చట పడవచ్చు, ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మన దగ్గర డబ్బులు ఉంటే మనం కూడా అలా కట్టుకోవాలి అన్నటువంటి ఒక భావన మనకు వస్తుంది. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ముతోటి విలాసాలు చేసుకోవాలి అనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు కలిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుషికొండలో కట్టినటువంటి ప్యాలెస్, దాని నుంచి వచ్చినటువంటి నిజాలు ఇవన్నీ తెలిసిన తర్వాత నోరెళ్లబెట్టడం మన వంతు. అయితే దాని తర్వాత ఇంకా బయటికి వస్తున్నటువంటి అంశాలు చూస్తున్నప్పుడు, అంటే ముందు వ్యక్తిగతంగా మాట్లాడుకుని తర్వాత పార్టీకి వెళ్దాం. వ్యక్తిగతంగా చూసినప్పుడు తాడేపల్లిలో ప్యాలెస్, తర్వాత కడపలో ప్యాలెస్, పులివెందుల్లో ప్యాలెస్, బెంగళూరులో యలహంకలో ఉన్నటువంటి ప్యాలెస్, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత ఏంటి మనిషికి అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు, అక్రమాస్తులు, అవినీతి సొమ్ము, క్విడ్ ప్రోకో. అధికారం, తండ్రిని అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వీడు పనికి రాడు, వీడిని బెంగళూరులోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి, నీ బిజినెస్ లేవో నువ్వు ఇక్కడ మాత్రం రాజకీయాల్లో వేలు పెట్టుకొని, ఎందుకంటే సోనియా గాంధీ చేత చీవాట్లు తిన్నటువంటి వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి ఫీలింగ్ అది. ఇది చాలా మంది పెద్దలు చెప్పారు. సో అక్కడ మొత్తానికి అధికారులను బుట్టలో వేసుకున్నాడు, అది చేయించుకున్నాడు, ఇది చేయించుకున్నాడు, 32 కేసులు ముడ్డు మీద పెట్టించుకున్నాడు, ఇవి చక్కటి ప్యాలెస్లు కట్టించుకున్నాడు. ప్రస్తుత తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒకనొక టీవీ డిబేట్లో చెప్పారు, ఆ నవరత్నాలు కాదండి, 9 ప్యాలెస్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. ఢిల్లీలో ఉంది, బాంబేలో ఉంది, కాల్కటాలో ఉంది, తమిళనాడులో ఉంది, రాష్ట్రంలో ఇన్ని ఉన్నాయని చెప్పి ఆయన ఆస్తుల చిట్టా బయటపెట్టాడు. సరే, అదనుకుంటే పార్టీ పరంగా సాధారణంగా పార్టీకి ఒక కార్యాలయం ఉండొచ్చు, కేంద్ర కార్యాలయం, తప్పు లేదు, కాదనం. అయితే ప్రతి చోట కూడా ఇప్పుడు ప్రతి పార్టీకి కార్యాలయాలని ఉంటాయి, స్థలాలు కొనుక్కునో కేటాయింపజేసుకుని చేస్తారు. దొడ్డిదారిలో వెళ్ళేటువంటి వాటిని మాత్రం అక్రమం అని అనాలి. వైఎస్ఆర్సీపీ అక్షరాలా చేసింది అదే, ఎక్సెప్ట్ ఒక్క కార్యాలయానికి తప్ప. ఇక ఎక్కడా కూడా అనుమతులు అనేవి లేవు. ఆ చిట్టా మొత్తం బయటకు వచ్చిన తర్వాత ప్రతి చోట ఊరూరా కూడా ఈ వైసీపీ ప్యాలెస్లో గొడవ ఏంట్రా నాయనా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు ఈ రకంగా అన్యాక్రాంతం చేసుకున్నారు, అది కూడా చాలా ప్రైమ్ ఏరియాల్లోనే, ఏదో చిన్న చిత్తగా ఏరియాలు కూడా కాదు, చాలా ప్రైమ్ ఏరియాల్లోనే ఈ కేటాయింపులు అనేవి జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు కాదు, చేసేశాడు. 26 జిల్లాల్లో 26 స్థలాలు కేటాయించారు వాళ్ళకి. భూమి, వాటి విలువ, అక్కడ ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే, శ్రీకాకుళం 1.5 ఎకరం, విలువ 2 కోట్లు, అనుమతులు లేవు, కార్యాలయ పరిస్థితి తుది దశకి చేరిపోయింది. ఎక్కడ? జాతీయ రహదారికి పక్కనే. మరి సీదిరప్పలరాజు దీనికి సమాధానం ఏం చెప్తాడో ఆయన చూడాలి. తర్వాత విజయనగరంలో ఎకరం, 3.5 కోట్లు, అనుమతులు లేవు, నిర్మాణం 85% పూర్తయింది, అది విజయనగరం మహారాజుల భూమి. అశోక్ గజపతిరాజు గారు మరి దాని మీద ఇప్పుడు కేసు ఏమి వేస్తారు అనేది చూడాలి. తర్వాత పార్వతీపురం మన్యం 1.18 ఎకరాలు, 2 కోట్లు, అనుమతులు లేవు, చివరి దశకొచ్చింది. గతంలో అక్కడ రైతు శిక్షణా కేంద్రానికి శంకుస్థాపన చేస్తే, రైతు శిక్షణా కేంద్రం కాదు ఇక్కడ, మాకు కావాల్సింది, మాకు వైసీపీ కార్యాలయం కావాలి అని అక్కడ ఈ పార్టీ వాళ్ళు దిక్కుమాలిన కార్యక్రమానికి చేపట్టారు. తర్వాత విశాఖపట్నం 2 ఎకరాలు, 100 కోట్ల రూపాయలు, నిర్మాణానికి అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయి ప్రారంభమైపోయింది, అది రెవెన్యూ ఉద్యోగులకి కేటాయించినటువంటి భూమి. ఉద్యోగులు బొక్కలేదు, మీకు జీతాలు ఇవ్వడమే ఎందుకు వేస్ట్, జీతాలు మేము 1వ తారీఖు కూడా ఇవ్వం, మీకు డిఏలు కానీ ఎరియర్లు కానీ పిఆర్సీలు కానీ ఇవేమీ ఉండవు, మీ సిపిఎస్ రద్దు చేయం, కానీ మీకు కేటాయించినటువంటి స్థలాన్ని మేము కబ్జా చేసుకుంటాం, అదే కేటాయింపజేసుకొని మా కార్యాలయం కట్టుకుంటాం, మా పరిపాలన చేస్తాం, మీరు బానిసల్లా ఉండాలి. అనకాపల్లి 1.75 ఎకరాలు, 15 కోట్లు విలువ, నిర్మాణానికి అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయిపోయింది. ఇక్కడ కాపు సంక్షేమ భవనానికి శంకుస్థాపన చేసి 50 లక్షలు కేటాయిస్తే అది కాలరాసేసి అక్కడ కార్యాలయం కట్టుకోవడానికి ఉద్యుక్తులైపోయారు వీళ్ళు. కాపు సోదరులు, వైఎస్ఆర్సీపీ కాపు నేతలు, గుడివాడ అమర్నాథ్, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాసరావు,
ముత్తంశెట్టి శ్రీనివాసరావు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అంబటి రాంబాబు ఏం చేస్తున్నారు? కాపు సంక్షేమ భవనం అక్కర్లేదు. ముద్రగడ పద్మనాభరెడ్డి కంచాలు గరెట్లు తీసుకుని వస్తావా అయ్యా? ఇప్పుడు కాపు సంక్షేమ భవనానికి 50 లక్షలు కేటాయించి శంకుస్థాపన చేస్తే అక్కడ కార్యాలయం కట్టుకుంటున్నారంట మీ పార్టీ వాళ్లే. కంచాలు గరెట్లు ఎక్కడా? తదుపరి అల్లూరు సీతారామరాజు జిల్లా 2 ఎకరాలు 5 కోట్ల రూపాయలు కోర్టులో ఉంది, అనుమతులు లేవు. ఇది సాగు భూమి అని చెప్పి గిరిజనులు అడ్డుకున్నారు. ఆఖరికి గిరిజనులు చెప్తాడు కదా, నా బడుగు బలహీన వర్గాలు, నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి. ఎస్టీలకు సంబంధించిన భూమిలో కార్యాలయం వీళ్ళకి, సాగు భూమిలో పంటలు పండక్కర్లా, వీళ్ళు పేకాడుకోవడానికో అక్కడ కూర్చొని సొల్లేసుకోవడానికో కార్యాలయం కావాలి. తదుపరి కాకినాడ 1.93 ఎకరాలు 75 కోట్లు, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయిపోయింది. 22A నిషేధిత జాబితాలో ఉంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగకూడదు అనేటువంటిది నిషేధం ఉంటే 22A కింద అక్కడ వీళ్ళు నిర్మాణం పూర్తి చేశారు. లాస్ట్లో చెప్తా మొత్తం అన్నిటికీ ఒక ముక్తాయింపు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా 2 ఎకరాలు 45 కోట్లు, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయింది. అది R&B స్థలం, అతిథి గృహం, R&B అతిథి గృహం వెనకాలే, అంటే ప్రభుత్వ స్థలం. అంబేద్కర్ కోనసీమ ఎకరం 10 కోట్లు, అనుమతులు లేవు, కోర్టులో ఉంది. మందబైలు ఇది చెరువును కబ్జా చేసి కార్యాలయం కట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా 0.72 ఎకరాలు 7 కోట్లు, అనుమతులు లేవు, స్లాబ్ మాత్రం పూర్తయింది. అక్కడ విద్యుత్ ఉపకేంద్రానికి భూమిని కేటాయిస్తే, విద్యుత్ ఉపకేంద్రం ఎందుకు? ఇప్పుడు ఎలాగో కరెంటుకి బిల్లులు బాగానే పెంచాం కదా, ఇవన్నీ అనవసరం, కరెంటు వస్తే ఎందుకు లేకపోతే ఎందుకు, మా కార్యాలయం కావాలి, కట్టేశారు. ఏలూరు 2 ఎకరాలు 5 కోట్లు, నిర్మాణం పూర్తయిపోయింది, అనుమతులు లేకపోయినా. ఇది స్టేడియం కోసం ప్రతిపాదించినటువంటి స్థలం, క్రీడా ప్రాధికార సంస్థ యొక్క స్థలం. రోజాగారి హస్తం, బైరెడ్డి హస్తం బాగానే ఉండుండొచ్చు. తదుపరి ఎన్టీఆర్ జిల్లా 1.01 ఎకరం 50 కోట్ల రూపాయలు, మొదటి అంతస్తు స్లాబ్ పూర్తి చేశారు, అనుమతులు లేకపోయినా. కార్మిక శాఖ భూమి, గతంలో ఇక్కడ వాణిజ్య సముదాయానికి ప్రతిపాదించారు. కృష్ణా జిల్లా 2 ఎకరాలు 60 కోట్లు, సర్వహంగులతో సిద్ధమైపోయింది, అనుమతులు లేకపోయినా. కోర్టు సెంటర్లో, అత్యంత రద్దీ ప్రదేశంలో, కోర్టు సెంటర్లో. తదుపరి గుంటూరు 2 ఎకరాలు 10 కోట్ల రూపాయలు, అనుమతులు లేవు, నిబంధనలకి విరుద్ధం అని చెప్పి తొలగించారు. అదే మొన్న కూలగొట్టినటువంటిది ఏదైతే ఉందో అదే. ఎందుకు? ఇది బోటు యార్డు యొక్క భూమి, కేంద్ర కార్యాలయం. బోటు యార్డు అయితే మాకెందుకు? మత్స్యకారులకు సంబంధించి మాకు అవసరం లేదు. సీదిరెప్పలరాజు ఇప్పుడు రాడు, అవసరం లేదు, ఇక్కడ మాట్లాడడం. కూలగొట్టేశారు అని చెప్పి లబోదిబోం అండం. తర్వాత పల్నాడు జిల్లా 1.50 ఎకరాలు 22 కోట్ల 50 లక్షల రూపాయలు, అనుమతులు లేవు, నిర్మాణం పూర్తయిపోయింది. ఇది అగ్రహారం భూమి, కలెక్టరేటు ఎస్పీ కార్యాలయం పక్కనే. ఏముంది పక్కనే? డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటు, ఇంకో పక్కన శాంతి భద్రతలను పర్యవేక్షించేటువంటి ఉన్నతాధికారి. ఇద్దరి మధ్యలో మా కార్యాలయం ఉండాలి, ఇంకెవరు మా మీదకి రారు, మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని ఏమి పేకలేరు అని చెప్పి అక్కడే హ్యాపీగా కట్టుకున్నారు అగ్రహారానికి సంబంధించినటువంటి భూమిలో. తదుపరి బాపట్ల 2 ఎకరాలు 6 కోట్ల రూపాయలు, 90% నిర్మాణం పూర్తయింది, అనుమతులు లేకపోయినా. ఇది జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ సంస్థకి కేటాయించినటువంటి భూమి. ఆర్టీసీ మందే మొత్తం, ఇందులో చెవిరెడ్డి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ప్రకాశం 1.64 ఎకరాలు 4.05 కోట్లు, అనుమతులు ఉన్నాయి, దీనికి నిర్మాణం ప్రారంభమైంది. జలవనరుల శాఖ భూమి, జాతీయ రహదారి పక్కన. మరి అనుమతులు ఎలా ఇచ్చారు? జలవనరుల శాఖకి సంబంధించింది ఎవరిచ్చుంటారు? ఏ అనిల్ కుమారో లేదంటే అంబటి రాంబాబు, మందే కదా, తీసేసుకోండి అని ఇచ్చుంటారు. ఇదొక్కటే అనుమతులు ఉన్నటువంటిది ప్రకాశం జిల్లాలో. తర్వాత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 2 ఎకరాలు 10 కోట్ల రూపాయలు, 90% నిర్మాణం పూర్తయింది, అనుమతులు లేవు. ఇది టిడ్కో ఇళ్లకి కేటాయించిన భూమి. ప్రజలు ఇళ్లు కట్టడానికి అసలు అవసరం లేదు. మీకెందుకురా ఇళ్ళు? మీకెందుకు ఇళ్ళు ప్రజలకి? నేను కట్టిస్తాను కదా బాత్రూమ్లు, అందులో పడుకోండి మీరు వెళ్ళి. మాకు మాత్రం ఇక్కడ ప్యాలెస్, ప్రతి చోట ఒక్కటే నమూనా, అన్ని చోట్ల కూడా అదే రకమైనటువంటి ప్యాలెస్లు కట్టించాడు. తర్వాత కర్నూలు 1.60 ఎకరాలు 100 కోట్ల రూపాయలు, నిర్మాణం పూర్తి, అనుమతులు లేవు. ఏపీ ఆగ్రోస్కి కేటాయించిన భూమి కర్నూలు నడిబొడ్డున. నా ఇష్టం రా, అధికారం నా చేతిలో పెట్టారు, నేనేం చేసుకుంటే మీకెందుకు? ఎలాగైనా చేస్తా. నంద్యాల ఎకరం 7 కోట్లు,
పునాదులు వేశారు అనుమతి లేకపోయినా. ఇది జగనన్న కాలనీ పక్కన. వైఎస్ఆర్ జిల్లా 2 ఎకరాలు 30 కోట్లు పూర్తయ్యే దశలో ఉంది అనుమతులు లేకపోయినా. కడప ముఖద్వారం వాణిజ్య ప్రాంతం. అన్నమయ్య జిల్లా 1.61 ఎకరాలు 12 కోట్లు అనుమతులు లేవు పూర్తయ్యే దశలో ఉంది. గయాళు భూమి ఇవ్వకూడదు ఏడబ్ల్యూగా మార్చి వీరు ఇచ్చారు. అనంతపురం 1.5 ఎకరం 45 కోట్లు తుది మెరుగులకి దశలో ఉంది. జలవనరుల శాఖ భూమి అనుమతులు లేవు. సత్యసాయి జిల్లా 1.30 ఎకరాలు 20 కోట్లు ఫినిషింగ్ దశలో ఉంది. ఎయిర్పోర్ట్ ఎదురుగా అనుమతులు లేవు. తిరుపతి అనుమతులు లేవు 2 ఎకరాలు 14 కోట్లు నిర్మాణం పూర్తయిపోయింది విమానాశ్రయానికి పక్కనే. చిత్తూరు 2 ఎకరాలు 17 కోట్లు అనుమతులు లేవు, ఇది కేసు కోర్టులో ఉంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి మొత్తంగా 42.24 ఎకరాల భూమి రాష్ట్ర వ్యాప్తంగా 677.50 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని మొత్తం 26 స్థలాలు 25 స్థలాలకు అనుమతులు లేవు, అయినా నిర్మాణాలు పూర్తి చేసేశారు. కేవలం ప్రకాశం జిల్లాలో మాత్రమే నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు అధికారులు. సో అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ అనే చెప్పాలి, పైగా ఇంకా ఈ సోషల్ మీడియా వీళ్ళకి బుద్ధి రాలేదు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా నా స్టాండ్ అయితే ఈ విషయంలో మారదు ఏ రాజకీయ పార్టీ అయినా. వైఎస్ఆర్సీపీని ఇక్కడ ఏదో ఇవన్నీ డీటెయిల్స్ తోటి తిడుతున్నాను లేదంటే విమర్శిస్తున్నాను అన్నటువంటి అభిప్రాయం ఎవరికి కలగక్కర్లేదు. ఎందుకు అనంటే నేను మొన్నే చెప్పాను, రాజకీయ పార్టీలకి స్థల కేటాయింపులు అనేది నాకు వ్యక్తిగతంగా వ్యతిరేకం. ఎందుకు అనంటే నేను ఒక మధ్యతరగతి సాధారణ మానవుడిగా నా పని నేను చేసుకుంటూ నా జీవితం నేను సంపాదించుకుంటూ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ని నేను అద్దెకి తీసుకుందామని వెతుక్కుంటూ ఉంటే దాదాపు 3 నెలల కాలం నుంచి 4 నెలల నుంచి వెతుకుతుంటే ఇప్పటి వరకు నాకు సరిగ్గా దొరకలేదు. ఎందుకు అనంటే అద్దె 18,000 నుంచి 25,000 రూపాయల వరకు చెప్తున్నారు. అంటే ఏరియా అలాంటిది, నాకు ఆఫీస్కి కొంచెం దగ్గరలో ఉండాలి, కాస్త ఎక్కువ ట్రావెల్ చేయకుండా, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, రోజు తడుచుకుంటూ రావడం తడుచుకుంటూ వెళ్ళడం, రాత్రిపూట లేట్ అయినా సరే ఇవన్నీ కాకుండా, ఎందుకంటే వచ్చే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి మాకు. సో ఈ నేపథ్యంలో నాకు అటు ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది అన్నదానికి వెతుక్కుంటూ ఉంటే నాకు ఇప్పటిదాకా దొరకల. కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను ఒక రాజకీయ నాయకుడి కింద మారి ఒక పార్టీ పెట్టేసుకుంటే నాకు కూడా 33 ఏళ్ళకో 50 ఏళ్ళకో లీజ్ ఇస్తే 50 ఏళ్ళకి చాలు, ఎక్కువ వద్దు. ఇప్పుడున్న దానికి ఇప్పుడు నాకున్న వయసుకి ఇంకో 50 ఏళ్ళు బతికితే ఎక్కువ నేను. సో ఈ 50 ఏళ్ళు కూడా నెలకు వాళ్ళు ఎంత 1000 రూపాయలు 2000 లీజ్ పెడుతున్నారు కదా, నాకు అంత అక్కర్లేదు. నేను అంత ఉదారంగా 1000-2000 అవసరం లేదు, 10,000 రూపాయలు నెలకు నేనే కట్టుకుంటా, నెలకి 10,000 నేనే కట్టుకుంటా. ఓ రాజకీయ పార్టీ పెట్టుకుంటా, నాకు స్థలం కేటాయించండి. నేను కన్స్ట్రక్షన్ కంప్లీట్గా కూడా చెయ్యను. నేను పునాదులు లేపేసి అక్కడ ప్యాలెస్ లాంటివి కూడా కట్టుకోను. కంటైనర్ హౌస్లని ఇటీవల కాలంలో ఫేమస్ అవుతున్నాయి కదా, అందులో బ్యాంక్ లోన్ తీసుకొని ఓ 3-4 లక్షల్లో నా ఒక్కడికి సరిపోయేలాగా, నా కుటుంబానికి చిన్నగా సరిపోయేలాగా ఓ డబుల్ బెడ్రూమ్ వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో పైన ఓ షెడ్ వేసుకొని కార్యాలయం పెట్టుకుంటా, దాంట్లోనే నా కార్యక్రమాలు చేసుకుంటా, జీవితాంతం అందులోనే ఉండిపోతాను. ఆ రాజకీయ పార్టీ అలాగే ఉంటుంది. నాకెవరు విరాళాలు ఇవ్వాల, ఎలక్ట్రల్ బాండ్స్ అని ఇవన్నీ నేను ఎవరిని ఏం అడగలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ పార్టీలకు ఎలక్ట్రల్ బాండ్స్ తోటి 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. సరే, కొంతమంది ఏమో దాన్ని సంక్షేమానికి వాడుతున్నారు, కార్యకర్తల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకి. మిగతా వాళ్ళు ఏమో ప్యాలెస్లు కట్టుకోవడానికి, ప్రజల సొమ్ముని బొక్కడానికి, ప్రజల స్థలాలని, ప్రభుత్వ స్థలాల్ని మింగడానికి చేసేటువంటి కార్యక్రమాలు ఇవి. ఏం చేయాలి? సో రాజకీయ పార్టీలన్నింటికి నేను వ్యతిరేకం. ఇలా స్థలాలు కేటాయించేసుకుని ఇష్టారీతిలో, అంటే ఒక డెవలప్మెంట్ కానప్పుడు ఒక ఎడారి ప్రాంతం, ఒక కొండ ప్రాంతం, అడవిలో ఉన్నట్టు ప్రాంతాన్ని దాన్ని డెవలప్ చేసుకుని అక్కడ కార్యాలయం కట్టుకున్నాము, దీనికి ఇంత నామాత్రం ఇచ్చేస్తున్నాం, దీనివల్ల పక్కన ఇలా పెరుగుతుంది అని చెప్పడం అది వేరు. కానీ ఆల్రెడీ డెవలప్ అయిపోయి ఉన్న దగ్గర, పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయిపోయి ప్రజలకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ రావాల్సినటువంటి చోట ఇలా కార్యక్రమాలు చేయడం, పార్టీ కార్యాలయాలు కట్టుకోవడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి వాళ్ళని. ఇక్కడ వైఎస్ఆర్సీపీని నేను తప్పు పడుతున్నా, 100% తప్పు పడుతున్నా. అట్ ద సేమ్ టైం అనుమతులు ఉండి లెజిటిమేట్గా ప్రభుత్వాలు కేటాయించినటువంటి స్థలాలు ఉంటే ఓకే, అంతే తప్ప అనుమతులే లేకుండా నిర్మాణాలన్నీ పూర్తయిపోయాయి అంటే మరి ఎవరు తప్పిదం? ఇందాక చెప్పాను కదా, లాస్ట్లో కంక్లూడ్ చేసుకుందామని. వీటన్నిటికీ ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఆ అధికారులందరినీ కూడా విధుల నుంచి తప్పించాలి. అయితే ఇక్కడ చెప్తారు, మమ్మల్ని బెదిరించి మా చేత అనుమతులు ఇలా తెప్పించుకున్నారు, లేదంటే మా ఉద్యోగాలు పోతాయి, ఇది పోతాయి అంటే కోర్టుకెళ్ళండి.
అయ్యా ఇక్కడ ఇల్లీగల్ స్థలంలో వీళ్ళు ఇలా ఇది చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని నేను సంతకం పెట్టలేదు కాబట్టి నన్ను ఇలా చేశారని మీరు కోర్టుకు వెళ్తే ఏం చేస్తారు? మా అయితే ఇంటి మీదకి వస్తారా? మేము లేమా అందరం? మేము లేమా? ఇలా చేస్తున్నారు అంటే వచ్చి అడ్డం పడ్డానికి. సో అది చెయ్యం మేము. సో ఇక్కడ సొంతంగా లాలూచీ పడ్డమో, ఒత్తిడికి తలొగ్గడమో చేసేటువంటి అధికారులు ఉన్నంత కాలం ఈ ప్రాసెస్ ఇలాగే నడుస్తూ ఉంటాయి. అండ్ ఐఎమ్ అగెన్స్ట్ టు ఆల్ దీస్ థింగ్స్ అండ్ ప్రాక్టీసెస్. సో ఒకసారి రాజకీయ పార్టీలు మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. మనం తప్పు చేస్తున్నాం అన్నది గుర్తించాలి. గుర్తుంచుకోకపోతే మీ పార్టీలకే కాదు మీకు కూడా మనుగడ అనేది ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నా, ఒక్క ఛాన్స్ అని చెప్పి 100 అక్రమాలు, 100 అనేది కేవలం పేరుకు మాత్రమే పెట్టినటువంటిది. ఎందుకంటే ప్రజలకి కావాల్సిన సమాచారం అందించడంలో జాప్యం పెరిగిపోతుంది. ఇది ఒక్కటే పెట్టు కూర్చుంటే శీర్షిక. వేల అక్రమాలు ఉన్నాయి. అన్యాయం జరగంది ఎవరికి? అన్యాయం జరగంది ఎవరికి? సెగ్మెంటేషన్ తీసుకుంటే లాభపడింది ఎవరు అన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు వీళ్ళందరూ లాభపడ్డారు. ఎలా లాభపడ్డారు అనే దానికి కొన్ని వందల వీడియోలు చేయొచ్చు. ఎవరెవరు నష్టపోయారు అన్నదానికి ఇంకా నేను చేతులు ఎచ్చేది, నా జీవితకాలం సరిపోదు ఈ 5 ఏళ్లలో ఎంతమంది ఇబ్బందులు పాలయ్యారు అని చెప్పడానికి. సో ఇంకెప్పుడు కూడా ఇలాగ ఒక్క ఛాన్స్ అని చెప్పి ఎటువంటి విజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు వీటిల్లో ఎవరు కూడా తలదూర్చొద్దు అని చెప్పి నా విజ్ఞప్తి. సో అనవసరంగా ఈ రాజకీయ పార్టీలు మేము ప్యాలెస్లు కట్టుకుంటామని చెప్పి ప్రజల స్థలాలు, ప్రభుత్వ స్థలాలు తీసుకునేటట్టయితే అనుమతులతో లేకుండా ఖచ్చితంగా కోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంటర్వ్యూన్ అయి శిక్ష విధించాల్సిందే. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.